రా. కూర్చో. ఇంకా రాత్రుళ్ళు ఆలస్యంగానే వస్తున్నావంట. అసలు నీ ప్రాబ్లం ఏమిటి? అది నాన్నగారు, అది చెప్పదలుచుకున్నది కాన్ఫిడెంట్గా క్లియర్గా చెప్పు. అదే నాన్నగారు, ప్రాబ్లం ఏంటన్నది మీకు తెలుసు. నా దగ్గర ఇన్సూరెన్స్ ప్రీమియం కట్టడానికి కూడా డబ్బులు లేవు. అందుకే రకరకాల అసైన్మెంట్స్ చేస్తున్నాను. వేరే అసైన్మెంట్సా? రంగా, నువ్వు పబ్లిక్ ప్రాసిక్యూటర్వి. అదేనండి, దానికి సంబంధించినవే. వేరే ఎవరికైనా డ్రాఫ్ట్స్ రాసివ్వడం, అడ్వైజెస్ ఇవ్వడం. నేను నమ్మను. నీ పనులే నువ్వు సక్రమంగా చేసుకోలేవు. తప్పడం లేదు, డబ్బు కోసం. డబ్బులు నీ దగ్గర లేకుంటే నన్ను అడగాల్సింది. ఎన్నిసార్లు మిమ్మల్ని అడుగుతామని అనిపించి. అడుగు, ఎన్నిసార్లన్నా అడుగు, తప్పులేదు. కాని ప్రతిదానికి లెక్కలు చెప్పు. సరే, వెళ్ళు. గుడ్ నైట్ నాన్నగారు. గుడ్ నైట్. అవును, నిన్నటి గెలవాల్సిన కేసు కూడా ఓడిపోయావట. ఓడిపోలేదు నాన్నగారు, ఓడించారు. విట్నెస్ రాకపోతే నేనేం చేయగలను చెప్పండి? సరే, వెళ్ళు. ఎప్పుడు బాగుపడతాడు ఏమో. ప్రతిదానికి ఓ ఆన్సర్ రెడీగా ఉంటుంది. తీసుకోండి. మీరు చెప్పడం కూడా అలాగే ఉంటుంది. మీ చూపులకి మాటలకి నిజం చెప్దాం అనుకున్న వాళ్ళు కూడా అబద్ధం చెప్తారు. నాక్కూడా భయమే. పోలీస్ స్టేషన్లో ఎంక్వైరీ చేసినట్టు చేస్తే ఇక గొంతు నుంచి మాటేం పెగులుతుంది? రంగా గురించి నీకు తెలీదు మల్లిక. తనొక గవర్నమెంట్ లాయర్. ఇంతవరకు ఒక్క కేసు కూడా గెలవలేదు. నిన్ననే ఇంకో కేసు కూడా ఓడిపోయాడు. మంచివాడు, నిదానస్తుడు. మీ దృష్టిలో సమర్థుడైన పబ్లిక్ ప్రాసిక్యూటర్ కాదు. తనకిప్పుడు కావాల్సింది మీ నుంచి మోరల్ సపోర్ట్. అంటే నేను చెయ్యాల్సిందేం చెయ్యకుండానే రంగా ఎంతటివాడయ్యాడా? తనను ఫేమస్ లాయర్ చెయ్యాలనుకున్నాను. తపన పడ్డాను. నా స్థాయికి అలా సాధ్యపడి అతను మీ స్థాయికొస్తే ఇక మీ ప్రత్యేకత ఏంటి? మీ అంత త్వరగా అంత స్థాయి అందుకోవడం ఎవరికీ సాధ్యం కాదు. కానీ రంగా అందులో సగం స్థాయినా అందుకుంటాడు. నాకా నమ్మకం ఉంది. అయితే మీరు కొంచెం మనసు పెట్టాలి, అంతే. నేను మనసు పెట్టకపోవడమేంటి? ఇంతకన్నా ఏ తండ్రైనా ఏం చేస్తాడు? క్షమించాలి, నా ఉద్దేశం అది కాదు. కిషోర్ ఆఫీస్లో మీ అబ్బాయిని చేర్చొచ్చు కదా. తను కాన్సంట్రేట్ చేయడం లేదని మీరే చెప్పారుగా.
పబ్లిక్ ప్రాసిక్యూటర్ గెలవాలి అంటే పోలీసుల నుంచి, డాక్టర్స్ నుంచి, సాక్షుల నుంచి, సొసైటీ నుంచి కోఆపరేషన్ కావాలి. అదే ఒక లాయర్ అయితే మీ ఒక్కరి గైడెన్స్ చాలు గెలవడానికి. శాలిని, నీకోసం జ్యూస్ పెట్టి గంట అయింది. వచ్చి తాగు. వస్తున్నా వదినా. రా. శరత్ గడి కోసం వెయిట్ చేస్తున్నాను వదినా. ఇప్పుడు వస్తా అన్నాడు. వస్తాడు. రాత్రిళ్ళు కూడా రావడం మానేసినవాడు ఇప్పుడు నీతో కలిసి జ్యూస్ తాగడానికి వస్తాడా? నువ్వు కానిచ్చి వెళ్ళు. అవతల నాకు చాలా పనులున్నాయి. శరత్ గారు నిన్న రాత్రి రానని ఫోన్ చేశాడా వదినా? లేదు. అదేంటి ఫోన్ చేయకపోవడం ఏంటి? చేస్తే ఎవరైనా ఫోన్ లిఫ్ట్ చేసి తిడతారేమోనని భయం. వాడినెవరు తిడతారు వదినా? ఎవరైనా తిడతారు. ఇప్పుడు అందరికీ స్వాతంత్రం వచ్చిందిగా. అయినా వయసొచ్చిన పిల్లాన్ని తిట్టడం ఏమిటి? ఏమైనా పద్ధతిగా ఉందా అసలు? నేను ఇంటికొచ్చి ఇన్నాళ్ళయింది. ఒక్కసారైనా వాడినొక మాట అన్నానా? ఇప్పుడెవరెవరో వాడిని తిడుతూ ఉంటే నాకెంత బాధగా ఉందో తెలుసా? ఇంక వాడెంత బాధపడుంటాడు. ప్లీజ్ వదినా, నువ్వు బాధపడకు. నాకేడుపు వస్తుంది. గుడ్ మార్నింగ్ నాన్న. గుడ్ మార్నింగ్. వదినా, నాన్నగారంతా వినేశారు. అంత దారుణంగా మాట్లాడతావేంటి అర్చన? ఆ యోగేష్ అలా చేస్తాడని నేనేమైనా కలగన్నానా? నేను ఇచ్చిన డబ్బు ఏదో బిజినెస్లో పెడతాడని, దాంతో ఆ ఫ్యామిలీ బాగుపడుతుందని ఇచ్చాను. అపరికృష్ణ పరమాత్మల వరాలిచ్చినా వాడి మెంటాలిటీ ఇదే అని చెప్తే విన్నారా? ఉదయం అమ్మ చెప్తుంది ఇంట్లో ఉన్న సామాన్లన్నీ అమ్మేశాడట. నువ్వు చెప్పొచ్చు కదా అని నన్నంటోంది. అది నిజమే, నువ్వు చెప్పొచ్చు కదా. అసలు నిన్నే వెళ్ళొద్దంటే నాకు చెప్తావేంటి? అయినా టాపిక్ డైవర్ట్ చేయొద్దు ప్రశాంత్. ఇప్పుడు నాకు కావాల్సింది 20,000. వాణ్ణి తీసుకొచ్చిమ్మని చెప్పు. అరే, అదెలా ఇస్తాడు? దాంతో స్టాక్ కొనుంటాడు. అది అమ్మాలి, డబ్బులు రావాలి, ఇవ్వాలి. ఇస్తాడు. మొత్తం మూట కట్టుకుని తీసుకొస్తాడు. అల్మార్లు ఓపెన్ చేసుకుని రెడీగా ఉంచుకోండి. దిస్ ఇస్ టూ మచ్ అర్చన. నేనేమైనా కలగన్నానా? అంతలా బతిమాలితే ఇచ్చాను, ఇవ్వక తప్పదు కదా. ఇవ్వండి. ఈసారి కాళ్ళు పట్టుకుంటాడు. బ్యాంకులో ఉన్నదంతా దోచిపెట్టండి. అసలు ఎంతిచ్చారు? 40,000, 50,000? ఎంతిచ్చారు? కాదు, నేనే చేస్తా. బాబాయ్, ఈ గాలిపటాన్ని సరిచేవా? గాలిపటమా? ఇప్పుడు కాదులే, రాత్రికి సరిచేస్తా. రాత్రి ఎవరైనా గాలిపటం ఎగరేసుకుంటారా? ఇలా ఇవ్వండి. ఎవరు దీన్ని తయారు చేశారు? నేనే
నేనే చేశాను. ఓకే, మధ్యలో ఈ తోక ఎవరు అంటించారు? అది మాత్రం వీడే చేశాడు. అది మేఘనే చేసింది. సరే 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 చేశాడు. ఇదిగో, ఈ తోకని ఇలా మధ్యలో అంటించకూడదు. ఈ తోకని ఈ చివరి అంటించాలన్నమాట. ఓకే, ఈ సూత్రాన్ని ఇలా కట్టాలి. ఇప్పుడు చూడండి ఎలా ఎగురుతుందో. జరగండి, ఇటివ్వండి. గాలిపటానికి సూత్రం ఇలా కడితే అది గాలిపటం కాదు, ఎగరకుండా కిందే ఉండి నేలపటం అవుతుంది. ఇప్పుడు చూడండి, నేను చేస్తాను. ఇప్పుడు ఎగిరేయండి. ఇక్కడ కాదు, బయటికి వెళ్ళి ఎగిరేయండి. అది ఎగరకపోతే మీరే పైకి ఎగరండి. మీ బాబాయ్ది కుళ్ళు బుద్ధి. బాబాయ్, ఇది నీ నేలపటం కాదు, పిన్ని చేసిన గాలిపటం. ఇది బాగా ఎగురుతుంది. అలాగే వెళ్ళి ఎగరేసుకోండి. ఏమైనా సరే నువ్వు చాలా గ్రేట్ రా. ఎస్, గ్రేట్. ఎంతైనా ప్రశాంత్ భార్యని కదా. దా. సాయంత్రం ఫంక్షన్ ఉంది, ఆలస్యం అవుతుంది. నా కోసం వెయిట్ చేయకు. శరత్ వచ్చాడా? ఇప్పుడే వచ్చాడు. అమ్మ మందులేసుకుందో లేదో చూడు. ఈ సమస్యల ప్రభావం అమ్మ ఆరోగ్యం మీద పడకూడదు. అత్తయ్య గారు, మందులు వేసుకున్నారా? వేసుకోవటం అయింది. ఇదిగో ఈ కమలాలు తింటున్నా. ఇటివ్వండి. ఎక్కడున్నావు ఇప్పటిదాకా? ఎక్కడికి వెళ్ళావని అడుగుతున్నా. అది మా ఫ్రెండ్ ఇంట్లో. రాత్రంతా అక్కడే ఉన్నావా? నువ్వు చేస్తున్న ప్రతి పని ఈ ఇంటి సంస్కృతికి అద్దం పడుతుంది తెలుసా? యు ఆర్ సన్ ఆఫ్ జస్టిస్ రాజశేఖర్. దానికి విరుద్ధంగా ఏం జరిగినా క్షమించలేను. మాట్లాడుతుంటే వెళ్ళిపోతావేంటి? నేనడిగిన దానికి సమాధానం చెప్పలేదు. రాత్రంతా ఏం చేశావు? కంబైన్డ్ స్టడీస్ చేస్తున్నా నాన్నగారు. ఎగ్జామ్స్ దగ్గర పడుతున్నాయి కదా. ఇది చెప్పాల్సింది ఇప్పుడు కాదు, నిన్న వెళ్ళబోయే ముందు. నీ ఇష్టం వచ్చినప్పుడు రావడానికి పోవడానికి ఇది హాస్టల్ కాదు. ఐ వోంట్ టాలరేట్ దిస్. ఐఎమ్ వార్నింగ్ యూ. శరత్, అది ఒరేయ్, గీజర్ ఆన్ చేశాను, వెళ్ళి స్నానం చేసిరా, టిఫిన్ తిందు. రారా, టిఫిన్ తిందు గాని. వెళ్ళి తిను. రాగిణి,
వాణ్ణి గారాబం చేయడం తగ్గించి ఇలాంటి విషయాల్లో మందలించటం మంచిది. ఎస్, లోపలికి రావచ్చా? ఎంతసేపు అయింది మీరు వచ్చి? నీ అందం గురించి అద్దం నీతో గుసగుసలు చెప్తున్నప్పుడు. మీరు నన్ను తిడుతున్నారో పొగుడుతున్నారో నాకు అర్థం కావడం లేదు. అంతరాం కమ్యూనికేషన్ అనాది? ఆహా, అలాని కాదు. అవును, ఇవేంటి నాకోసమా? ఎస్, దా, కేవలం నీకోసమే. అదేంటి? వీటిని శరత్ వినడం కానీ వీటి గురించి కమెంట్ చేయడం కానీ నాకిష్టం ఉండదు. వాడు మంచివాడే, కానీ మాట్లాడడమే రాదు. అంటే నేను చెడ్డదాన్నా? అబ్బే, అలా అని కాదు. ఇవాళ మీరెందుకో చాలా తేడాగా ఉన్నారు. సర్లే, సరదా కన్నాను. ఐ కెన్ అండర్స్టాండ్ శరత్స్ ప్రాబ్లం. తనకి మ్యూజిక్ అంటే ఇష్టం. ఇంట్లో ప్రాక్టీస్ చేస్తే మీ నాన్నగారు ఒప్పుకోరు. అందుకే ఫ్రస్ట్రేట్ అవుతున్నాడు. అవును, అందుకే నేను తనకి హెల్ప్ చేయదలుచుకున్నాను. ఎలా? తను మ్యూజిక్ ప్రాక్టీస్ చేసుకోవడానికి బయట ఒక రూమ్ అరేంజ్ చేద్దాం అనుకుంటున్నాను. అయినట్టే. ఇంటికి లేట్గా వస్తున్నాడంటే నాన్నగారు దానికి ఒప్పుకుంటారా? ఆయన పర్మిషన్ తీసుకుంటా. వీటన్నిటికీ నాన్నని పర్మిషన్ అడుగుతారా? ఏ? వద్దు. ఆయన ఒక నిర్ణయం తీసుకున్నాక ఎట్టి పరిస్థితుల్లోనూ అందులో మార్పు ఉండదు. ఈ విషయం గురించి ఆయన్నెవరన్నా అప్రోచ్ అయ్యారా? లేదు. అందుకే ఇప్పుడు నేను అడుగుతాను. నాకెందుకో భయంగా ఉంది. నాకాయన ఒప్పుకుంటారని ధైర్యంగా ఉంది. వాటెవర్. నేనిలా తన తరఫున అడుగుతున్నానని శరత్తో చెప్పకు. అంటే ఇంత చేసి ఒప్పించాక ఇది నా వల్ల జరిగిందని శరత్ నో అంటే? నిజమే. అర్థమైంది కదా? సో ఈ విషయం ఇంతటితో మర్చిపోదాం. ఓకే, మ్. బాయ్.
గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. కొరియర్ వచ్చింది. నిఖిల్ వచ్చాడు, నన్ను చంపడానికే వచ్చాడు. తను ఇప్పుడు వేసుకున్న డ్రెస్సు ఎలా కొంది? నన్ను వదిలిపెట్టి వెళ్ళరుగా. నీకన్నం పెడుతూ నీ గురించి పట్టించుకుంటుంది అని రాశావు. పద్మిని అనే అమ్మాయి గురించి నేను ఇక్కడే ఉంటాను, భయపడకు.